కాన్స్టిట్యూషనల్ 131st అమెండ్మెంట్ బిల్లు లోక్సభలో వీగిపోయింది. ఎందుకంటే 2/3 మెజారిటీ అవసరము. కానీ ఎన్డీఏకు 2/3 మెజారిటీ లేదు. ప్రతిపక్షం చాలా ఐక్యంగా ఉండి ఈ బిల్లును ఓడించింది. సో 298 ఎంపీస్ బిల్లుకు అనుకూలంగా ఓటేస్తే 230 ఎంపీస్ వ్యతిరేకంగా ఓటు వేశారు. సో 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు వీగిపోయింది. దీంతో పెద్ద ప్రచారం బీజేపీ అందుకుంది. ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి, ఓడించాయి అని అంటున్నారు. ముందుగా ఇది నిజమా? సో అసలు ఇది ఇప్పుడు ప్రవేశపెట్టింది ఉమెన్ రిజర్వేషన్ బిల్లు కాదు. నేను దీనిపైన సెపరేట్గా వీడియో పెట్టాను, దాన్ని చూడండి. ఇప్పుడు ప్రవేశపెట్టిన బిల్స్లో ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఉందా? ఇప్పుడు ప్రవేశపెట్టిన బిల్ ఏంటంటే, ఒకటి ద కాన్స్టిట్యూషనల్ 131st అమెండ్మెంట్ బిల్, అది వీగిపోయింది. అది వీగిపోవడంతోనే మిగతా 2 బిల్లుల్ని ప్రభుత్వమే విత్డ్రా చేసుకున్నది. రెండవది డీలిమిటేషన్ బిల్లు, మూడవది యూనియన్ టెరిటరీస్ లాస్ అమెండ్మెంట్ బిల్. ఎక్కడా ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనే బిల్లులోనే లేదు. అసలు ఉమెన్ రిజర్వేషన్ బిల్లు మళ్ళీ పార్లమెంట్లో పెట్టాల్సిన అవసరం ఎందుకుంటుంది? అది 2023 సెప్టెంబర్లోనే ఆమోదం పొందింది, నిన్ననే నోటిఫై కూడా అయింది. మరి మహిళా రిజర్వేషన్ బిల్లును ఎవరు అడ్డుకున్నట్టు ఎట్లవుతుంది? ఇది మనకు అర్థం కావాలంటే కాస్త ఈ తిరకాసు, మోడీ ప్రభుత్వం పెట్టిన తిరకాసు అర్థం కావాలి. 2023లో 1/3 ఆఫ్ ఎంపీ సీట్స్, 1/3 ఆఫ్ ఎమ్మెల్యే సీట్లను మహిళలకు రిజర్వ్ చేస్తూ నారీ శక్తి అనే చట్టం తెచ్చారు. ఈ చట్టం తెచ్చి వెంటనే అమలు చేయొచ్చు. అంటే 543 సీట్స్లో 181 సీట్స్ రిజర్వ్ చేస్తే అయిపోతుంది. 2024 ఎన్నికల నుంచే అమల్లోకి వచ్చేది. ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి, కానీ అందులో ఒక క్లాజ్ చేర్చారు. ఏంటా క్లాజ్ అంటే, ఇది నెక్స్ట్ సెన్సెస్ తర్వాత జరిగే డీలిమిటేషన్ ఆధారంగా అమలవుతుంది అని చెప్పారు. అసలు ఆ తిరకాసు ఎందుకు పెట్టాలి? ఫస్ట్ ఆ తిరకాసు అంటే 2024-29 కాదు, 2034లో కూడా వర్క్ అమలవుతుంది. ఎందుకంటే 2027 సెన్సెస్ పూర్తయి కనీసం ఒక 5-6 ఏళ్ళు పడుతుంది డీలిమిటేషన్ ఎక్సైజ్. మీరు ఎంత వేగంగా చేసినా. లాస్ట్ టైం 6 ఏళ్ళు పట్టింది, 2002-2008 మధ్య జరిగింది. అంటే 2034 వరకు మహిళల రిజర్వేషన్లు అమలు కావు. అందుకే ప్రతిపక్షాలు ఆ రోజు ఏమడిగాయంటే, మీరు లింక్ తీసేయండి, నెక్స్ట్ సెన్సెస్ తర్వాత జరిగే డీలిమిటేషన్ ఎందుకంటారు, ఎగ్జిస్టింగ్ సీట్స్లో 1/3 ఉమెన్ రిజర్వ్ చేస్తున్నామంటే అయిపోతుంది కదా. అంటే ప్రభుత్వం వినక దాన్ని నోటిఫై చేయడం కూడా ఆపేశారు. నిన్నటిదాకా అది నోటిఫై కూడా కాలే. ఇప్పుడు తాజాగా ఈ 3 బిల్లులు పట్టుకొచ్చారు. ఈ 3 బిల్లుల ద్వారా మహిళా రిజర్వేషన్లు మేము అమలు చేస్తామని మొదలుపెట్టారు. ఏంటి బిల్లులు అంటే, 850 సీట్స్ పార్లమెంటు లోక్సభ సభ్యత్వాన్ని ప్రస్తుతం ఉన్న 543 నుంచి 850 చేస్తాం. ఇందులో 272 మహిళలకు రిజర్వ్ చేస్తాం. అండ్ ఇందులో 515 రాష్ట్రాల్లో, 35 యూనియన్ టెరిటరీస్లో ఉంటుంది. సో ఈ విధంగా మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి అంటే ఈ తిరకాస్తు తీసేస్తే సరిపోయేది. దానికి చుట్టూ తిరిగి 850 సీట్లు పెంచి ఆ సీట్లను కూడా డీలిమిటేషన్ చేసి, అంటే ఏ రాష్ట్రంలో ఎన్ని పెరగాలి డిసైడ్ చేసి, ఆ తర్వాత ఆ ఎక్కడెక్కడ కాన్స్టిట్యున్సీస్ ఉంటాయని డిసైడ్ చేసి అందులో 1/3 మహిళలకు అమలు చేస్తామంటూ ఈ బిల్లు పట్టుకొచ్చారు. ఇప్పటికైనా ఇప్పుడు ఈ బిల్లు వీగిపోయింది. కాన్స్టిట్యూషనల్ 131st అమెండ్మెంట్ బిల్లు వీగిపోయింది. ఉమెన్ రిజర్వేషన్ ఏమీ వీగిపోలేదు. ఆ బిల్లు ఆమోదం పొందింది. రేపు ఉదయం గనక ప్రభుత్వం ఉమెన్ రిజర్వేషన్ బిల్లును ఇప్పటి నుంచే అమలు చేస్తాం అని చిన్న సవరణ చేస్తే, నెక్స్ట్ సెన్సెస్ ఆ తర్వాత జరిగే డీలిమిటేషన్ తర్వాత చేస్తామన్న క్లాస్ తొలగిస్తే ద వెరీ మూమెంట్ ఉమెన్ రిజర్వేషన్ అమల్లోకి వస్తుంది. దీనికి సహకరించడానికి ప్రతిపక్షాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. కానీ అది చేయకుండా 850 సీట్లకు పెంచి దాన్ని 2011 సెన్సెస్ ప్రకారం డీలిమిటేషన్ చేసి దాన్ని మహిళా రిజర్వేషన్ అమలు చేస్తామని మొదలుపెట్టారు. ఎందుకు? ప్రభుత్వానికి తెలుసు ప్రతిపక్షాలు ఒప్పుకోవని. ప్రతిపక్షాలు ఈ 850 సీట్లు చేసి 2011 సెన్సెస్ ఆధారంగా చేస్తానంటే అంగీకరించవు.
ఎందుకంటే కొన్ని రాష్ట్రాలు నష్టపోతాయి. అందువల్ల ప్రతిపక్షాలు అంగీకరించవు కనుక ఈ బిల్లు వీగిపోతుంది. వీగిపోతే చూడు ప్రతిపక్షాలు మహిళలకు వ్యతిరేకమని ప్రచారం చేయవచ్చు. అది కూడా బెంగాల్లో ఎన్నికలున్న సమయంలో చూడు మహిళలకు ప్రతిపక్షాలు అన్యాయం చేస్తే మా మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని రాజకీయ ప్రచారం చేసేందుకు ఈ తంతంతా పెట్టారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్, మరి 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కు ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకము? దీనికి ఎందుకు వ్యతిరేకం అంటే మనకు అర్థం కావాలి. 1971లో ఇండియాలో ఫ్యామిలీ ప్లానింగ్ మొదలైంది. అప్పుడు ఒక కన్సర్న్ వ్యక్తమైంది. మరి కొన్ని రాష్ట్రాలు చాలా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేస్తాయి, కొన్ని రాష్ట్రాలు చేయవు. కానీ రాజ్యాంగం ప్రకారము పాపులేషన్ ఆధారంగా సీట్లు ఉంటాయి. ఎందుకంటే డెమోక్రసీలో ప్రజలకు రిప్రజెంట్ కనుక అన్ని రాష్ట్రాల్లోనూ ఎంపీలు యాజ్ ఫార్ as ప్రాక్టికల్ ఈచ్ ఎంపీ ఎవ్రీ ఎంపీ విల్ రిప్రజెంట్ ఆల్మోస్ట్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ అని ఉంది. మరి అలాంటప్పుడు ఆటోమేటిక్గా పాపులేషన్ తగ్గించిన రాష్ట్రాలకు సీట్లు తగ్గుతాయి, పాపులేషన్ తగ్గించని రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయి కదా. అంటే మేము ఒక దేశ ఆర్థిక సామాజిక అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తే మా పొలిటికల్ రిప్రజెంట్ తగ్గించి మమ్మల్ని రాజకీయంగా పనిష్ చేయడం ఏంటి అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో రాజ్యాంగంలో ఒక చిన్న క్లాస్ చేర్చిండ్రు. ఏంటంటే దాన్నే ఫ్రీజింగ్ అంటారు. అంటే 1971 సెన్సెస్ ఆధారంగా పార్లమెంటులో ఏ రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఎంత ఉండాలి, ఏ కాన్స్టిట్యున్సీలు ఎక్కడ ఉండాలి అనేది నిర్ణయించబడింది. ఇది మారదు. ఎప్పటివరకు మారదు? 25 years వరకు మారదు అన్నారు. సో అలా 2001లో మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. 25 years పూర్తయింది కదా. అప్పుడు వాజ్పేయి ప్రభుత్వం మరో 25 years ఎక్స్టెండ్ చేశారు. చేసిన నెంబరు మారదు, కానీ కాన్స్టిట్యున్సీ బౌండరీస్ను వితిన్ ద స్టేట్ మార్చుకోవచ్చు అని సవరించారు. ఇది 2026లో ముగుస్తుంది. 2026లో ముగియనుండగా ఇప్పుడు హడావుడిగా ఈ 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తెచ్చారు. ఈ అమెండ్మెంట్ తెచ్చి ఏం చెప్తున్నారంటే 2011 సెన్సెస్ ఆధారంగా, లేటెస్ట్ అవైలబుల్ సెన్సెస్ ఆధారంగా డీలిమిటేషన్ చేపడతాం. సీట్లను 543 నుంచి 850కి పెంచుతాం. అందులో 1/3 మహిళలకు రిజర్వ్ చేస్తామని పట్టుకొచ్చారు. మహిళలకు రిజర్వ్ చేయడంలో ప్రతిపక్షాలకు అభ్యంతరం లేదు. నేను ఇంతకుముందే చెప్పినట్లు అసలు ఈ తిరకాసే వద్దన్నారు. ఇక 850 సీట్లు పెంచడానికి కూడా ఎవరికి అభ్యంతరం లేదు. అది కూడా ప్రధానమైన అభ్యంతరం కాదు. కొంతమందికి ఏమన్నా ఉంటే ఉండొచ్చు, కానీ అభ్యంతరం ఎక్కడొచ్చింది? ఈ 50% సీట్లు పెంచుతున్నారు కదా, అలా ఏ ప్రాతిపదిక పైన పెంచుతారు అని క్వశ్చన్ వచ్చింది. 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో ఏమని రాశారు? పాపులేషన్ ఆధారంగా రాష్ట్రాలకు సీట్ల సంఖ్యను కేటాయిస్తారు అన్నది. డీలిమిటేషన్ కమిషన్ పాపులేషన్ ఆధారంగా సీట్లను ఎలకేట్ చేస్తుంది అన్నది. సో అంటే అర్థమైంది, 1976లో 2001లో ఇచ్చిన ఫ్రీజ్ కాస్త తొలగించేశారు. వెంటనే చాలా రాష్ట్రాలు ఎక్కడైతే ఫ్యామిలీ ప్లానింగ్ బాగా అమలైందో ఆ రాష్ట్రాలన్నీ తీవ్రంగా అభ్యంతరం చెప్పాయి. ఇది మాకు నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా పార్లమెంటు సీట్లు బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పెరుగుతాయి. సౌత్ ఇండియన్ స్టేట్స్, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో తగ్గుతాయి. సరిగ్గా బీజేపీకి సాంప్రదాయంగా బలమున్న రాష్ట్రాల్లో పెరుగుతాయి. సాంప్రదాయంగా బీజేపీ వీక్ ఉన్న రాష్ట్రాల్లో తగ్గుతాయి. సో దీనివల్ల ఒకటి బీజేపీకి లాభము నష్టం అనేది ఒక అంశమే, కానీ దేశానికి నష్టం కాదా? ఇప్పుడు మీకు యూపీ, బీహార్, నా హిందీ రాష్ట్రాల షేర్ ఇన్ పార్లమెంట్ 5% ఎబో పెరుగుతుంది. సో గణాంకాలు గందరగోళం పక్కకు పెడితే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు హిందీ రాష్ట్రాలకు పార్లమెంట్లో ఉన్న రిప్రజెంటేషన్ శాతం పెరుగుతుంది. సౌత్ ఇండియన్ స్టేట్కి ఇప్పుడు పార్లమెంట్లో ఉన్న రిప్రజెంటేషన్ శాతం తగ్గుతుంది. దాంతో ప్రతిపక్షాలు అభ్యంతరాలు చెప్పాయి. మీరు 850 సీట్లు పెంచుతున్నారు, కానీ పాపులేషన్ క్రైటీరియాగా పెంచుతుంటే ఆటోమేటిక్గా మేము నష్టపోతామన్నారు. అప్పుడు అమిత్ షా ఏమన్నాడు? బీజేపీ ఏమంది? లేదు ప్రతి రాష్ట్రంలో మేము 50% పెంచుతాం అని లెక్కలతో సహా అమిత్ షా చెప్పాడు.
ఇప్పుడు 17 ఉన్న తెలంగాణలో 26 చేస్తాం, 25 ఉన్న ఆంధ్రప్రదేశ్లో 38 చేస్తాం, 20 ఉన్న కేరళలో 30 చేస్తాం అని లెక్కలన్నీ చెప్పారు. బాగానే ఉంది కదా, ప్రాబ్లం ఏముంది, కొంతవరకైనా నయమే కదా. కోర్స్ అప్పుడు కూడా గ్యాప్ పెరుగుతుంది. ఇప్పుడు యూపీలో 80 ఉన్నాయి, కేరళలో 20 ఉన్నది, గ్యాప్ 60 సీట్స్. రేపు గ్యాప్ ఎంత అవుతుంది? యూపీలో 120 ఉంటాయి, కేరళలో 30 అవుతుంది, 90 గ్యాప్ అవుతుంది. గ్యాప్ 60 నుంచి 90 పెరుగుతుంది. బట్ స్టిల్ ప్రపోర్షన్ అయితే మారదు. అప్పుడైనా ఇప్పుడైనా సేమ్ ప్రపోర్షన్ ఉంటుంది పొలిటికల్ పవర్లో. కనీసం కొంతైనా బెటర్ అనుకున్నారు. కానీ బిల్లు వచ్చాక ఆశ్చర్యం వేసింది. ఈ 50% అన్నది ఎక్కడా బిల్లులో లేదు. మరి బిల్లు ఉండాలి కదా, బిల్లులో ఎక్కడా లేదు. కానీ మేము మీకు హామీ ఇస్తున్నాం, దాని ఇంటర్ప్రిటేషన్ ఇదే. 50% సీట్లు పెంచుతున్నామంటే మీనింగ్ అదే. ప్రతి రాష్ట్రంలో 50% పెరుగుతాయన్నదే మీనింగు. నేను హోంమంత్రిగా చెప్తున్నాను, నమ్మండి అంటారు. సో కాన్స్టిట్యూషనల్ జ్యూరిస్ప్రుడెన్స్లో ఎప్పుడు కూడా మంత్రులు, ప్రధానమంత్రులు ఇచ్చిన హామీలకు విలువేమి ఉండదు. అల్టిమేట్గా బిల్లులో ఏముంది అన్నదాన్ని బట్టే కోర్టులైనా వ్యవహరిస్తాయి, డీలిమిటేషన్ కమిషన్ అయినా వ్యవహరిస్తుంది. అందులో డీలిమిటేషన్ కమిషన్ రేపు ఇందుకు భిన్నంగా చేయలేదు కదా. డీలిమిటేషన్ కమిషన్ ఇచ్చే ఆర్డర్ను సుప్రీంకోర్టులో కూడా సవాల్ చేయలేదు. అంటే చూడండి, మరి మీరు హామీ మీరు ఇస్తున్నారు పొలిటికల్గా, బిల్లులో మెన్షన్ చేయడం లేదు. కానీ డీలిమిటేషన్ కమిషన్ బిల్లు ఆధారంగా సీట్లు ఎలకేట్ చేస్తే తప్ప అమిత్ షా హామీ ఆధారంగా ఎలకేట్ చేయదు కదా. నిజంగానే చేసింది అనుకుందాం, అప్పుడు ఆటోమేటిక్గా సుప్రీంకోర్టుకి ఎవరైనా వెళ్ళారనుకోండి, కొట్టివేరా. మరి బిల్లులో లేదు ఎక్కడా. మీరు బిల్లులో పాపులేషన్ ప్రాతిపదికగా సీట్లు ఇస్తారు అని ఉంది. మరి పాపులేషన్ ప్రాతిపదికగా కాకుండా యూనిఫామ్గా 50% పెంచారు, ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది అని అంటారు. ఇప్పుడు మరి అప్పుడు సుప్రీంకోర్టులో నిలుస్తుందా? అప్పుడు ఏమంటారు, కోర్టు కొట్టేసింది, మేమేం చేయాలని చెప్పి సౌత్ ఇండియన్ స్టేట్స్కు, పంజాబ్ లాంటి రాష్ట్రాలకు బొడగుండి పెట్టి హిందీ భాష మాట్లాడే రాష్ట్రాల్లో సీట్లు పెంచే కుతంత్రం ఇది. సో ఇంత క్లియర్గా కుదరదు. డీలిమిటేషన్ కమిషన్ పైననో లేకుంటే సుప్రీంకోర్టు పైన భారమేసి మేమేం చేయాలి, మేము 50% పెంచాలనుకున్నాం, ఇంకో పెంచాం కూడా, కానీ కోర్టు కొట్టేసిందని చెప్పచ్చు. లేదా మేము పెంచాలనుకున్న డీలిమిటేషన్ కమిషన్ ఒప్పుకోలేదు అనొచ్చు. సరిగ్గా మీకు ప్రత్యేక హోదా విషయంలో అదే జరిగింది కదా. ప్రత్యేక హోదా ఇస్తామని చట్టంలో లేదు కనుక మేము ఇవ్వలేకపోతున్నాం, ఫైనాన్స్ కమిషన్ అడ్డు తగిలిందని చెప్పారా లేదా? సరిగ్గా అదే ఎత్తుగడ మళ్ళీ వేశారు. ఇది గమనించిన ప్రతిపక్షాలు మూకుమ్మడిగా దీన్ని వ్యతిరేకించాయి. తెలివిగా బీజేపీ ఏం చేసింది, మీరు మహిళా రిజర్వేషన్లు అడ్డుకుంటున్నారు అని చెప్పి దానికి ఒక కలరింగ్ ఇచ్చారు. తమ నేషనల్ మీడియాలో తమ అనుకూల మీడియాను ఉపయోగించి, ప్రాపగండాను ఉపయోగించి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ప్రతిపక్షాలు పదే మేము మహిళా రిజర్వేషన్ల వ్యతిరేకం కాదు, ఆ బిల్లు ఆల్రెడీ పార్లమెంట్ ఆమోదం పొందింది, మీరు రేపు తీసుకురండి, మళ్ళీ ఈ నెక్స్ట్ సెన్సస్కు నెక్స్ట్ డీలిమిటేషన్ లింక్ తీసేసి మళ్ళీ ఆటోమేటిక్గా అమల్లోకి వస్తుంది అంటే, అదే కాదు మీరు మహిళా రిజర్వేషన్ అడ్డుకున్నారని పెద్ద క్యాంపెయిన్ నడుపుతున్నారు. కానీ రియాలిటీ ఏంటి, అసలు మహిళా రిజర్వేషన్ ఇష్యూనే కాదు, ఇష్యూ వల్ల పెరుగుతున్న 850 సీట్స్ని ఎలా ఎలకేట్ చేస్తారన్న ఇష్యూ. రెండు పద్ధతులు. ఒకటి పాపులేషన్ ఆధారంగా ఎలకేట్ చేయడం, రెండు ఇప్పుడున్న ప్రపోర్షన్ను అలాగే ఉంచడం. 1976 నుంచి అలాగే ఎందుకుంది, అక్కడ ఫ్రీజ్ క్లాస్ ఉంది. ఇప్పుడు ఈ కొత్త 131st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో ఆ ఫ్రీజ్ కాస్త తీసేశారు. ఉదాహరణకు 2001లో వాజ్పేయి ప్రభుత్వంలో వచ్చిన సవరణ ప్రకారం 25 years వరకు సీట్ల సంఖ్యలో తేడా రాదు అని చెప్పారు. మరి ఇప్పుడు కూడా బిల్లులో పెడతారు అది. 1971లో పార్లమెంట్లో రాష్ట్రాలకు ఏ రీతిలో ప్రపోర్షనేట్గా నిష్పత్తిలో సీట్లు ఉండేవి అవే సీట్లు కొనసాగుతాయని రాయండి, సమస్య లేదు కదా. అలా చేస్తే మరి పాపులేషన్ ప్రాతిపదిక ఉండడం వీలే కాదు. ఇది జరిగితే అది కాదు, అది జరిగితే ఇది కాదు. పాపులేషన్ ప్రాతిపదికగా ఉంటే ఆటోమేటిక్గా ఇన్ని రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయి. మరి పాపులేషన్ ప్రాతిపదిక అని చెప్తూ లేదు మేము 50% పెంచుదాంటే ఎలా సాధ్యమవుతుంది? ఈ రెండు పరస్పర విరుద్ధమైనవి కదా అనేది ప్రతిపక్షాల వాదన. చివరకు ఓటింగ్ ముందు అమిత్ షా అంటాడు, నేను మీరు ఒప్పుకుంటే బిల్లు పాస్ చేస్తాను అంటే నేను అమెండ్మెంట్ తీసుకొస్తాను అంటాడు. కానీ సమస్య ఎక్కడొచ్చింది, మీరు అమెండ్మెంట్ చేస్తారు, బిల్లులో ఒక దగ్గరేమో పాపులేషన్ ఆధారంగా సీట్లు ఉంటాయంటారు, ఇంకో దగ్గరేమో 50% ప్రతి రాష్ట్రంలో పెంచుతామంటారు. రేపు కోర్టుకు వెళ్ళింది అనుకోండి, కోర్టు కొట్టేదా? అట్లా చేస్తారయ్యా, పాపులేషన్ ఆధారంగా చేస్తామని
క్లియర్గా రాజ్యాంగంలో సవరించారు కదా, మీరు ఫ్రీలు కూడా తీసేశారు కదా, 1971 2001లో ఉన్న నిష్పత్తులు ఉంచుతామని మీరు ఎక్కడుంది బిల్లులో, ఎట్లా చేస్తారు మరి అంటారు. సో అప్పుడు ఏం చెప్తారు, కోర్టు కొట్టేసింది మేమేం చేయాలంటారు. సో మీరు నిజంగానే సిన్సియారిటీ ఉంటే సింపుల్ ఒక్క సెంటెన్స్ చేర్చచ్చు. ఏంటది, సో ప్రస్తుతము ఏ నిష్పత్తిలో రాష్ట్రాలకు సీట్లు ఉన్నాయో పార్లమెంట్లో అదే నిష్పత్తి కొనసాగుతుంది అనాలి. పాపులేషన్ ఆధారంగా అనకూడదు. సీట్ల సంఖ్య మాత్రం అలాగే ఉంటుంది, సీట్ల బార్డర్స్ మాత్రం పాపులేషన్ ఆధారంగా ఉంటుంది అని చెబితే అయిపోతుంది. ఈ చిన్న సవరణ చేయకుండా మేము హామీ ఇస్తున్నాం కదా, మీరు హామీ ఇస్తున్నాం కదా, మీరు ఒప్పుకోవాలి అంటారు. సో చాలా క్లియర్గా ఇందులో రాజకీయ కుతంత్రం ఏంటంటే, ఈ 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ను వీగిపోయేలా రూపొందించి, వీగిపోవటానికి కారణం ప్రతిపక్షం అని చెప్పి, ఇది వీగిపోవడం వల్ల మహిళా రిజర్వేషన్లు అమలు చేయలేకపోతున్నామని చెప్పి మహిళా ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలన్న రాజకీయ కుతంత్రం. సో ఇప్పటికీ అపోజిషన్ ఇస్ రెడీ టు సపోర్ట్. అసలు ఆ బిల్ ఆల్రెడీ పాస్డ్, అది అమలు చేయాలి. అమలు చేయడానికి ఉన్న అడ్డంకి ఒకటే, మోడీ ప్రభుత్వమే దాన్ని అనవసరంగా నెక్స్ట్ సెన్సెస్, నెక్స్ట్ డీలిమిటేషన్తో లింక్ చేశారు. అది డీలింక్ చేస్తూ మరో సవరణ చేస్తే అయిపోతుంది. సో ఇందులో ఎవరిని మోసం చేస్తున్నారో అర్థమవుతుంది కదా.